కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మేజర్ మైనర్ డ్రైన్స్ లో పూడికల తీత కార్యక్రమాన్ని చేపట్టినట్లు కాకినాడ నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ తెలిపారు. కాకినాడ రామారావుపేట కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో గల మేజర్ మైనర్ డ్రైనేజీల్లో డిసిల్టేషన్ ప్రక్రియ మొదలుపెట్టి యుద్ధ ప్రాతిపదికన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇంజనీరింగ్ విభాగాల్లో ఆధ్వర్యంలో మేజర్ డ్రైన్లలో యంత్రం ద్వారా జరుగుతున్న డిసిల్టేషన్ పనులు ఇప్పటికే 75% పూర్తి చేయడం జరిగిందన్నారు. సిల్ట్ను పూర్తి స్థాయిలో తొలగించి కాకినాడ నగరాన్ని ముంపు సమస్యను నివారించడం జరుగుతుందని తెలిపారు. జూన్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పూడికితీత పనులు పూర్తి చేసి మురుగునీటి పారుదలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. డ్రోన్ల ద్వారా ఖాళీ స్థలాల్లో దోమల మందు స్ప్రేయింగ్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. మనకి ఈ యాంటీ లార్వల్ యాక్టివిటీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. అంటే మనకి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ మనకి రెగ్యులర్గా జరిగేవే. బట్ ఏంటంటే కొంచెం ఇంకా అగ్రెసివ్గా చేయడానికి అన్ని విధాల చర్యలు చేపట్టడం జరిగింది. దానికి సంబంధించిన అన్నీ కూడా ప్రొక్యూర్మెంట్ అయితే జరిగింది. సో ఒకసారి మనకి డిసిల్టేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, డ్రైన్స్ డిసిల్టేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ యాంటీ లార్వల్ యాక్టివిటీస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయించడం జరుగుతుంది. ప్రజెంట్ మనకున్న వర్కర్స్ స్ట్రెంత్ అంతా కూడా ఫస్ట్ ప్రయారిటీ డ్రైన్స్ డిసిల్టేషన్కి ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట చిన్న డ్రైన్స్ అంతా కూడా మాన్యువల్గా గ్యాంగ్ వర్క్స్ పెట్టి డిసిల్టేషన్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇంజనీరింగ్ సెక్షన్ ద్వారా మేజర్ డ్రైన్స్ అన్నీ కూడా డిసిల్టేషన్ జరుగుతుంది. చాలా వరకు కూడా మనకి మోర్ దెన్ 60 to 70% మేజర్ డ్రైన్స్ డిసిల్టేషన్ కూడా కంప్లీట్ అయింది. అదేవిధంగా మీడియం డ్రైన్స్ ఉన్నాయి, అంటే మరీ చిన్న డ్రైన్లు కాకుండా మనకి రెగ్యులర్గా ఈ చిన్న డ్రైన్స్ అన్నీ కూడా అంటే మేజర్ డ్రైన్స్లో క్లీన్ చేసే డ్రైన్స్ మనం మీడియం డ్రైన్స్ కింద చెప్తూ ఉంటాం. సో అవి కూడా ఆల్రెడీ మనం కార్పొరేషన్ సంబంధించిన మిషనరీ, అదేవిధంగా ప్రైవేట్ మిషనరీని కూడా ఇంజనీరింగ్ సెక్షన్ ద్వారా ఎంగేజ్ చేసి ఒక ప్రజెంట్ 5 టీమ్స్ కింద డివైడ్ చేసుకుని 5 చోట్ల కూడా వర్క్ జరగడం ప్రజెంట్ అవుతుందండి. సో మన టార్గెట్ వచ్చి నెక్స్ట్ మంత్ 15వ తారీఖు కల్లా మొత్తం కాకినాడలో ఉన్న అన్ని డ్రైన్స్ డిసిల్టేషన్ కంప్లీట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.